అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా వీడియోస్‌లో నేను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చీటీలు వేయకండి, చాలా మోసాలుంటాయని చెప్పాను కదా! సో, ఉదాహరణగా ఒక 2 విషయాలు చెప్తానండి. అంటే జరిగిందనమాట రియల్‌గా. సో, ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చీటీలు వేసుకోకూడదు, వేస్తే ఏమవుతుంది అనేది చూద్దాము. వాళ్ళ స్కామ్ అనేది ఎట్లా ఉంటుందనేది మనం కూడా తెలుసుకుంటే ఎవరు కూడా మోసం పడకుండా అంటే మోసపోకుండా ఉంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. లాంగ్ బ్యాక్ ఒక వీడియో కూడా చేసున్నాను చీటీల మీద. సో, ఇదేమంటే ఇప్పుడు మన జనరల్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళైనా, కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కొంచెం ఎర్నింగ్స్ బాగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద చిట్టీలు వేసుకుంటారు. అంటే ఇప్పుడు సేవింగ్స్‌లో మనం కొంచెం ప్రాఫిట్ కావాలి, కొంచెం మంచిగా అంటే ముందు మనం ఫస్ట్ ప్రియారిటీ చీటీకే ఇస్తాము. ఎందుకంటే చీటీలో మనకి డివిడెండ్ ఉంటుంది. సో, తోపుడు అనేది ఉంటుంది కాబట్టి అందులో వచ్చేటటువంటి మనకి ఆహ్, బెనిఫిట్ అనేది కొంచెం మనకి ఇంట్రెస్ట్‌తో కంపేర్ చేసుకుంటే రూపాయి, రూ. 2కి అట్లా దగ్గరగా ఉంటుంది. సో, మనం బయట ఏ బ్యాంక్స్‌లోనో ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అంత ఇంట్రెస్ట్ రాదు కదా! అనే ఉద్దేశంతో చాలామంది చిట్టు వేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అంటే చాలా మందికి ఇప్పుడు మంచి రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయి. చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ వేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది బేజారు పడి అంటే కొంచెం ఇదంతా కూడా తలనొప్పులు, వెంటనే చీటీ పాడుకోలేము అవసరమైనప్పుడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అది ఒకలాగా పోతుంది. అంటే కంపెనీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంతమంది ఎందుకులే మన ఇంటి దగ్గర ఉన్నారు కదా! అని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేస్తారు. సో, చీటింగ్ అంటే అందరూ కాదండి. జెన్యూన్‌గా చీటీ రన్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మనం చెప్పలేము. ఒక 3 తరాల నుంచి, 4 తరాల నుంచి ఉన్న వాళ్ళ దగ్గర అనుకోండి, కొంచెం నమ్మకంతో వేసుకుంటారు. మన పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఎలాంటి ఫ్రాడ్స్ ఉండవు. బట్ ఇప్పుడేమంటే 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు కూడా చీటింగ్ చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు మనం ఎట్లా గెస్ చేయగలమండి? ఎక్కడ మోసం చేస్తారు? ఎవరు మోసం చేస్తారు? ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో? బాగా చీటీ రన్ చేసిన వాళ్ళు గూడా వాళ్ళ పరిస్థితులకి తగినట్టుగా వాళ్ళు ఇంకా చీటీల్లో చీటింగ్ అనేది చేస్తున్నారనమాట. సో, మాకు తెలిసిన ఒక ఆవిడ ఇట్లా జరిగిందండి రీసెంట్‌గా మా ఊర్లో. సో, ఇక్కడేమంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర అంటే చాలా సంవత్సరాలుగా నైబర్స్‌గా ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఫ్రెండ్‌షిప్పు 10 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళని చెప్పి చీటీలు వేస్తారు. వీళ్ళల్లో ఓన్ హౌస్‌లో ఉండి అంటే చిట్టు ఓనర్‌గా ఉండి చీటీలు మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్‌గా ఎక్కడినుంచో వచ్చి రెంట్ హౌస్‌లో ఉంటూ 10, 20 ఏళ్లుగా నమ్మకంగా ఉంటూ అట్లా మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి ఒక 10 ఏళ్ళు టార్గెట్ అనమాట. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎంత త్వరగా మనుషులు నమ్మితే అంత త్వరగా వీళ్ళ పని ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఒక తరహా. వీళ్ళు చాలా డేంజరస్. ఎన్నో సంవత్సరాలుగా ఉండి వాళ్ళు టైం బాగోక కొంతమంది ఇట్లా ప్లేటు ఫిరాయించే వాళ్ళు ఉంటారు. సో, జనరల్‌గా ఈ 2, 3 రకాలండి. ఓన్ హౌసుల్లో ఉంటూ గూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు ఇంక దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఇంక ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి చీటీలన్నీ ఎత్తేసుకొని మోసం చేసి ఐపీ పెట్టేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఊరొదిలి ఎళ్ళిపోవడం. ఇట్లా రకరకాలండి. కానీ మనం పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లెయింట్ ఇచ్చామంటే చీటీలకు సంబంధించి మాత్రం పోలీస్ స్టేషన్‌లో కూడా కేస్ తీసుకోరు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చిట్టు వేసుకోకండి అనే చెప్తారు. చాలామంది చీటీలతో మోసపోయిన వాళ్ళు కొల్లల కేసులొస్తూ ఉంటాయండి ప్రతిరోజు కూడా. సో, ఒకసారి న్యూస్ కూడా చూడండి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో గూడా 120,00,00,000 స్కామ్ జరిగిందనమాట. ఇదే విధంగా వాళ్ళతో పాటు ఉండి ఒక కూలి పని నుంచి డెవలప్ అయ్యి ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండి బిల్డర్‌గా ఎదిగి చానా ఇళ్ళు కట్టుకొని, బిల్డింగులు కట్టి, కార్లు కొని లాస్ట్‌కి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర 5,00,000, 10,00,000 ఇట్లా చీటీలు వేసి మొత్తానికి ఎస్కేప్ అనమాట. సో, ఐపీ పెట్టేసినట్లున్నారు. ఒక వారం, 10 రోజుల క్రితం న్యూస్ చూసానండి. సో, ఇక్కడేమంటే నేను చెప్పేది చీటీ వేసుకునే వాళ్ళు మోసాలెలా చేస్తారో కూడా మనం తెలుసుకోవడం మంచిదే. ఎందుకంటే సమాజంలో మంచి ఎంత ఉంటుందో చెడు దానికన్నా ఎక్కువే ఉంది. ఇప్పుడు ఇది కలియుగం కదండీ! సో, చెడు అనేదే ఎక్కువుంది మంచి కన్నా కూడా. సో, అన్నీ కూడా తెలుసుకుంటేనే మనం సొసైటీలో అనేది మనం కూడా ఒక సంఘంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటేనే మనం అప్‌డేట్ అవుతూ ఉంటేనే మనం అన్నిట్లో చురుగ్గా ఉండగలం.
సో చాలా మందికి ఇళ్లలో ఉన్న అమ్మాయిలకి తెలియదు కదండి, చీటీలు వేసేస్తుంటారు, ఎవరో అడిగారని చెప్పి వేసేసుకుంటారు, హస్బెండ్ తెలియకుండా వేసేసుకుంటూ ఉంటారు. అట్లా మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా చెప్తే బయటకు వస్తే ఇంట్లో గొడవలు, అట్లా ఇంట్లో తెలియకుండానే మెయింటైన్ చేస్తూ వసూళ్ల కోసం. ఇక్కడ మా ఏరియాలో మేమున్న దగ్గర కూడా ఇలా జరిగిందండి. హస్బెండ్కి తెలియకుండా చాలా మంది అంటే ఏదో సేవింగ్స్ చేసుకోవాలని ఆశతో చిట్టి వేసుకొని లాస్ట్కి ఒక 50,000 1,00,000 ఇట్లా వేసుకొని వాళ్ళు ఎగర కొట్టేస్తే కామ్గా అయిపోవడం తప్ప ఏమీ చేయలేరనమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో చెప్తే గొడవలు అట్లా ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. సో ఇక్కడ ఏమంటే ఈ చీటింగ్ చేసేవాళ్ళు అందరూ కాదండి, కొంతమంది నమ్మకంగా కొన్ని ఏళ్లగా 30-40 ఏళ్లగా చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని సంవత్సరాలు చేసి లాస్ట్‌కి మోసం చేసే అంటే వాళ్ళ సందర్భం, వాళ్ళ సిట్యుయేషన్ అలాంటివి వచ్చినప్పుడు కొంతమంది చేతులెత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ చీటింగ్స్ చేసే వాళ్ళకేమంటే ఉదాహరణ చెప్తానండి. వీళ్ళు ప్రాపర్టీస్ కానివ్వండి, కార్లు, ల్యాండ్స్ అన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. అంటే అంటే నమ్మాలి కదండీ! బయట ఎక్కడి నుంచో ఒక 10 ఏళ్ల బయట స్టేట్ నుంచి ఇదేలాగా స్కామ్ చేసి అక్కడి నుంచి సంపాదించిందంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒక సొంత హౌసు అంటే ఓన్ హౌసు, కారు, బంగ్లా ఇట్లా అన్నీ మెయింటైన్ చేస్తారు. సో ఒక 10 ఏళ్ళండి. సో అందరూ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు చుట్టుపక్కల వాళ్ళు. అరే! వీళ్ళు బాగా మంచి బిగ్ షాట్స్ వచ్చి మన దగ్గర చేరారని. వీళ్ళు నమ్మకంగా ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇట్లా టార్గెట్ పెట్టుకుంటారు. మినిమమ్ 5 ఇయర్స్ అండి వాళ్ళు. మినిమమ్ 5 ఇయర్స్, మాక్సిమం 10, 20 ఇయర్స్ కూడా కొంతమంది. సో వీళ్ళేమంటే ప్రీ ప్లానెడ్‌గానే వస్తారు. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని, కొంచెం జాబ్ హోల్డర్స్‌ని, కొంచెం బిజినెస్ చేసే వాళ్ళని, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటే ఫైనాన్షియల్‌గా కొంచెం బిగ్ షాట్స్‌గా అన్నట్టుగా క్రియేట్ చేసుకుంటారు. ఉంటారు. ఎందుకంటే ఇదంతా పెద్ద పెద్ద స్కామ్స్ కాబట్టి. సో వీళ్ళంతా క్రియేట్ చేసుకొని ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకోవడమో, ఓన్‌గా కొనుక్కోవడమో, రెంట్‌కి ఉండడమో. పెద్ద స్కామ్ అయితే మాత్రం మొత్తం ప్రాపర్టీస్ కూడా కొనిపెట్టుకుంటారు. సో వచ్చి దిగుతారు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. సో ఇంకా 5-10 సంవత్సరాల లోపల చుట్టుపక్కల వాళ్ళ నమ్మకం అయితే తీసుకుంటారు. అంటే 5 ఏళ్లుగా ఉన్నారు, 10 ఏళ్లుగా ఉన్నారంటే ఇంక వీళ్ళు స్టాండర్డ్ అనే అనుకుంటారు ఎవరైనా. సో ఇంక చిన్నగా వీళ్ళు ఇంట్రెస్ట్‌కి ఇవ్వడం, అంటే ఫైనాన్స్ ఇవ్వడం, చిన్న చిన్న చిట్టీలతో స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంక పాడిన ఒక 10 డేస్‌కో, 20 డేస్‌కో, 1 వీక్కో అమౌంట్ ఇచ్చేయడం. అంటే ఫస్టు నమ్మకం కుదరాలి కదండీ! కాబట్టి ఒక 5, 6 సంవత్సరాలు వీళ్ళు ఇట్లనే మంచిగా నమ్మకంగా ఎవరు ఇంట్రెస్ట్‌కిచ్చినా ఇంట్రెస్ట్‌కి తీసుకోవడం, ఇంట్రెస్ట్ కరెక్ట్‌గా కట్టడం, వీళ్ళు ఇంట్రెస్ట్‌కి ఇవ్వడం, మంచిగా అడిగిన వాళ్ళకంతా మంచి అమౌంట్ ఇవ్వడం. అంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకుంటారు గదా! ఎంప్లాయీసు వీళ్ళు ఖచ్చితంగా కడతారు, వీళ్ళు నమ్మకస్తులు అని వీళ్ళు ముందే అంతా కూడా ప్లానెడ్‌గా ఎవరెవరు ఎలాంటి ఫ్యామిలీస్ నుంచి ఎలాంటి వాళ్ళకి డబ్బివ్వాలనేది కూడా బాగా వీళ్ళు అనలైజ్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ 6థ్ ఇయర్ నుంచి అంటే 5 ఏళ్ళు వీళ్ళ టార్గెట్ అయిపోయింది కదా! అందరి నమ్మకం తీసుకున్నారు కదా! సో ఇంక 6థ్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద చిట్టీలు వేసడం స్టార్ట్ చేస్తారు. అంటే 3,00,000 కొన్ని 5,00,000, 10,00,000 ఇంకా అందరూ కూడా సభ్యుల్ని గ్యాదర్ చేస్తారండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీసు, ఇట్లా టీటీడీ ఎంప్లాయీసు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసు, మంచిగా బిజినెస్ చేసేవాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాసు. సో వీళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని వదిలేస్తారంటే ఏం లేదండి. నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు కదా! కరెక్ట్‌గా కట్టేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళంతా కూడా గ్యాదర్ చేసి చీటీలు వేసుకోమని ఫోర్స్ కూడా చేస్తారు. అట్లా ఉంటుందనమాట. సో ఇంకా రెగ్యులర్‌గా వీళ్ళు టైమ్ టు టైమ్ పే చేస్తూ ఇట్లా కొన్ని చిట్టీలైతే రన్ చేస్తారండి. ఇంక ఉదాహరణకి 5,00,000 చీటీలు ఒక 5, 10, 10,00,000 చీటీలు 5, 10, 3,00,000 చీటీలని, 2,00,000 1,00,000 అని, 50,000 ప్రతి చిన్న చీటీ నుంచినండి 10,000 రూపాయల చీటీ వరకు కూడా ఎవ్వరిని విడిచిపెట్టరు. అంటే అంటే ఇప్పుడు మన 10,000 రూపాయల చీటీ అంటే చేరే వాళ్ళుంటారు. కొంచెం పూర్‌గా ఉన్నవాళ్ళు. 20,000 రూపాయల చీటీ యేసుకునే వాళ్ళుంటారు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 1,00,000, 2,00,000, 5,00,000 మధ్యలో వేసుకునే వాళ్ళుంటారు. 10,00,000 వేసుకునే వాళ్ళున్నారు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ దగ్గర అన్ని కేటగిరీస్ వాళ్ళతో చీటీలు వేసుకొని దాదాపుగా ఒక 500 మంది నుంచి 1000 మంది వీళ్ళ ఇందులో భాగస్థులై ఉంటారు ఈ చీటీలో. సో ఇట్లా మళ్ళీ రిపీటెడ్‌గా ఒక చిట్ అయిపోయిందంటే మళ్ళీ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు రిపీటెడ్‌గా. ఎందుకంటే నమ్మకమైన చోట రిపీటెడ్‌గా కూడా ఉంటుంది. సో అదే అన్నమాట వీళ్ళు సంపాదించుకునేది. అంత నమ్మకంగా కొన్ని 5 ఏళ్ల పాటు చేస్తూ నెక్స్ట్ 3, 5 ఇయర్స్ రన్ చేస్తూ ఉంటారు. ఇట్లా కంటిన్యూగా 6థ్ ఇయర్ నుంచి పెద్ద పెద్ద చీటీలు వేసుకుంటూ పెద్దగా చూడండి ఇట్లా మనం కాలిక్యులేట్ చేస్తే 5,00,000, 10,00,000, 3,00,000 ఉతారుగా 5 చీటీలను వేసుకున్నా కూడా 1,12,00,000 అయింది. అంటే నేను ఉదారుగా మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. రీసెంట్‌గా ఒక ఆవిడ నేనిన్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో 15,00,00,000తో ఆమె
ఎస్కేప్ అవ్వలేదు, ఐపీ పెట్టడానికి రెడీగా ఉంది. ఇంకొక ఆవిడైతే 3 కోట్లు తీసుకొని పరారనమాట, స్టేట్ వదిలి వెళ్ళిపోయింది. ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇంకేమంటే చిట్టి వేసే వాళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే మౌత్ ఇప్పుడు మనం వేసుకుంటూ ఉంటాము ఒక 5 ఏళ్ళుగా, ఆ నమ్మకమే వేసుకొని ఇంకొకరికి నలుగురు సజెస్ట్ చేస్తాము. ఇట్లా మౌత్ పబ్లిసిటీ వాళ్ళకి ఇంకా బాగా జరుగుతుందనమాట. అట్లా వీళ్ళు టార్గెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇంకా 10 ఇయర్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద బల్క్లో అంటే 10 లక్షలు, 20, అంటే ఒక చీటీ కాదండి, నంబర్ ఆఫ్ చీటీస్. మేము చెప్పేది అర్థమవుతుంది కదా. సో 10 లక్షల రూపాయల చీటీ అంటే ఒక 20 మందిని వేసుకొని 20 నెలలు అనుకోండి. అట్లాంటివి ఒక 20 చీటీలు, 30 చీటీలు ఎంతమంది సభ్యులు వస్తే వేసుకుంటారు, లేదని చెప్పరు. చీటీ ఉందా అంటే ఉందని కొత్త చీటీ స్టార్ట్ చేస్తారు, 10 మందితో కూడా స్టార్ట్ చేస్తారు. అట్లా ఉంటుందన్నమాట. అట్లా 5 లక్షలవి, 3 లక్షలవి, 20, 30, 40 చీటీలు పోతూ ఉంటాయి. సో టోటల్గా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే 5 కోట్ల నుంచి 10 కోట్లు అండి. అంటే ఇది స్కాము. అదేవిధంగా 10 crores నుంచి 20 crores, 50 crores నుంచి 100 crores. ఇటు పెద్ద పెద్ద స్కాములు. ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా మనం వినింది 120 కోట్లు. ఇట్లా ఎన్నో అండి, అన్ని న్యూస్కి వచ్చినవే మనకు తెలియాలని లేదు. న్యూస్కి రాకుండా బయట రాకుండా ఎన్నో. ఇప్పుడు లోకల్లో మాదైతే న్యూస్కే రాలేదు, తిరుపతిలో జరిగింది న్యూస్కే రాలేదన్నమాట. సో అట్లా వీళ్ళ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇంకా ఐపీ పెట్టేయడము, లేదంటే పరారీ అయిపోవడము జరుగుతుందనమాట. సో వీళ్ళ ఐడియా ఎట్లా అంటే చూడండి, చిట్టు వేసుకుంటారు కదా, ఇందులో మళ్ళీ చూడండి ఎర్నింగ్స్. వాళ్ళు ఒక 50 లక్షల చిట్టు వేసుకున్నారనుకోండి, ఒక పర్సన్ పాడుకున్నారు అనుకుందాం. వాళ్ళకి ఏం చేస్తారంటే మళ్ళీ పాడేసిన అమౌంట్ని కూడా వీళ్ళు ఇంట్రెస్ట్కి తీసుకుంటారు. అంటే మీరు 50 లక్షల చీటీ పాడుకున్నారు కదా, ఆ 50 లక్షలు నేనే తీసుకుంటాను, మీకు నెలకు 5 రూపాయలు వడ్డీ ఇస్తాను, 10 రూపాయలు వడ్డీ ఇస్తాను, లేదా వీక్లీ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్తారు. ఎందుకంటే ఓనరే, చీటీ పాడుకున్నటువంటి చీటీ రన్ చేసే ఓనరే. ఇంక వీళ్ళ స్కామ్లో ఇది ఒక పార్ట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, 50 లక్షల రూపాయలు మనం వడ్డీకి ఇచ్చామంటే ఆటోమేటిక్గా వచ్చే వడ్డీతో మనం చిట్టు కట్టుకోవచ్చు, ఇంకో చిట్టు వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, మనకి సేఫ్ అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఉదాహరణకి ఒక 10 లక్షల రూపాయల చిట్టు అనుకోండి, 50% ఆల్రెడీ కట్టేసి ఉంటారు. అంటే ఒక 20 నెలలు అనుకుందాము, 20 నెలల్లో ఒక 10 నెలలు ఆల్రెడీ కట్టేసి ఉంటారు. అంటే 10 లక్షల్లో సగం అంటే 5 లక్షలు దాకా కట్టేసి ఉంటారు. తర్వాత పాడుకున్నారనుకోండి, పాడుకున్నప్పుడు ఒక 7-8 లక్షలు, అంటే 10 లక్షల చీటీ కదా, తోపుడంతా పోయి ఒక 7-8 లక్షలు వచ్చిందనుకోండి. ఈ అమౌంట్ ఓనర్ అనేవాళ్ళు పాడుకున్న వాళ్ళకి ఇవ్వరు, నేనే పెట్టుకుంటాను, నాకు కావాలి ఈ మెయింటెనెన్స్ ఇది అది అని చెప్పేది. ఇంక రకరకాల చీటీలు ఉన్నాయి కదా, సో నాకు అడ్జస్ట్మెంట్లకు అని చెప్పి నేను ఇంట్రెస్ట్కి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ విధంగా పాడుకున్న వాళ్ళ దగ్గర, అంటే పాడుకుంటే ఇవ్వాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే వేస్టే కదా, ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కదా, ఈవిడ దగ్గరే ఇచ్చేద్దాం. 20 మందిలో కనీసం ఒక 5-6 మంది అయినా ఇట్లా ఈవిడ దగ్గరే ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అందరికీ అవసరం ఉండి పాడేవాళ్ళు ఉంటారు, అవసరం లేకుండా ఈవిడేదో వడ్డీ ఇస్తానంటుంది కదా ఇచ్చేద్దాం అంటే 5 రూపాయలు 10 రూపాయలకి వడ్డీకి ఆశపడతారు. బయట బ్యాంకులో వేస్తే ₹1 వస్తుంది, ₹0.25 వస్తుంది, పావలా వస్తుంది, ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా కంపేర్ చేసుకొని 3 రూపీస్ అయినా కూడా బెస్టే కదా. సో 5 10 ఇస్తానంటే అధిక వడ్డీకి ఆశపడి మళ్ళీ ఇస్తారనమాట. సో చీటీ వేసి అమౌంట్ కట్టి ఉండడం ఒక ఫ్రాడు, అంటే వీళ్ళ లాసు. మళ్ళీ పాడిన అమౌంట్ కూడా లక్షల్లో ఆమెకే ఇవ్వడం, ఇట్లా మళ్ళీ వడ్డీకి ఇస్తానని చెప్పి ఇట్లా చేసిందనమాట మాకు తిరుపతిలో ఆవిడ. సో అవన్నీ కూడా తీసుకొని ఉడాయించేశారు. సో ఇట్లా జరుగుతుందనమాట. సో వీళ్ళు సగం డబ్బులు కట్టుంటారు, మళ్ళీ పాడిన డబ్బులు, ఇట్లా ఒక 20 మందిలో అంటే ఒకరి చీటీనే ఇట్లా. ఇదేమంటే కొద్ది రోజులండి, అంటే ఇంకా కూడా రావాల్సిన అమౌంట్ వీళ్ళ టార్గెట్ అమౌంట్కి రీచ్ అయ్యేంత వరకు అటు అటు మేనేజ్ చేస్తుంటారు. ఆ డబ్బులు ఈ డబ్బులు ఇవి కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి నమ్మకంగా వారం 10 రోజులు. ఈ ఆల్రెడీ ఇక్కడ నమ్మకాన్ని సంపాదించారు కదా 5 ఏళ్ళు. సో 6th ఇయర్ నుంచి ఇంక ఎప్పుడు వీళ్ళ టార్గెట్ రీచ్ అవుతారో అప్పుడు జంప్ అయిపోతారు. 10 ఇయర్సే అవ్వాలని లేదు, 6th ఇయరో 7th ఇయరో 8th ఇయరో ఇట్లా ఉడాయిస్తారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులే చాలా సంవత్సరాలుగా ఉండి బాగా ఫైనాన్షియల్గా ఉండి వీళ్ళకి ఎవరైనా, అంటే ఈ ఓనర్స్ ఎవరైతే చిట్ రన్ చేస్తారో వాళ్ళకి ఎవరైనా పాడేసి కట్టకుండా ఎగరగొట్టి వెళ్ళి ఉంటారనుకోండి, అట్లా మోసపోయి వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ అయినప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అంటే అందరూ కాదు, కొందరే. కాబట్టి కొందరు అంటే మనం ఈ కాలంలో ఎవరు మంచి ఎవరు చెడ అనేది మనం ఎట్లా కనిపెట్టలేమండి. మంచివాడు మంచిగానే ఉంటున్నాడు, చెడ్డవాడు ఇంకా మరీ మంచిగా యాక్ట్ చేస్తున్నాడు. సో కనిపెట్టడం అయితే కష్టం. అందుకనే నేను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చిట్టు వేసుకోండి అని చెప్పి ఏనాడు నేను మీకు వీడియోస్లో చెప్పానండి.
వీలైతే మంచి రెప్యూటెడ్ కంపెనీల్లో చిట్టు వేసుకోండి మంచిగా. ఏమంటే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ దగ్గర మన ఫ్రెండ్స్ సర్కిల్లో మనం మంచిగా ఉండి మంచి పేరు ఉంటే మాత్రం మనకి ఎవరో ఒకరు సైన్ చేస్తారు ష్యూరిటీ అనేది. సో మనం కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా కంపెనీకి కట్టామంటే మన ఫ్రెండ్స్ మన మీద నమ్మకం బట్టే ష్యూరిటీ సైన్ పెడతారు. ఒకవేళ మన ఇళ్ళల్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే ఫ్రెండ్సో మనకి ష్యూరిటీ కావాలంటే పెడతారు. బట్ ఈ కాలము ష్యూరిటీ ఇచ్చిన వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎట్లా అంటే వీళ్ళు చీటీ వేసుకొని పాడేసుకొని కట్టకుంటే కంపెనీ వాళ్ళు ఎవరైతే ష్యూరిటీ సైన్ పెట్టారో వాళ్ళని వచ్చి పట్టుకుంటారు. సో అట్లా కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో ష్యూరిటీ సైన్ పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించాల్సింది ఈ కాలం ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి. సో ఇట్లా చీటీ వేసుకోవాలన్నా ప్రైవేట్ దగ్గర ఇటు పాడేసి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ఓనర్స్గా ఉన్న వాళ్ళు కోట్లల్లో స్కామ్ అండి. కోట్లల్లో 1, 2 కాదు, కోట్లల్లో, లక్షల్లో కూడా కాదు. సో ఇట్లా టార్గెట్ పెట్టుకుని మరి కొన్ని గ్యాంగులు వస్తూ ఉంటారు. వేరే జిల్లాల నుంచి వస్తారు. రకరకాలుగా అండి కొంచెం ఓన్ ప్రాపర్టీస్ పెట్టుకొని మెయింటైన్ చేసి 5-10 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఇట్లా జరుగుతున్నాయి. ఇవంతా కూడా మనం ఊహించలేనిది. వీళ్ళు ఏదో స్కామ్తోనే పెట్టి ఆ చీటీలు రన్ చేస్తున్నారు అనే అనుమానం ఎక్కడా రాకుండా కొన్ని సంవత్సరాల పాటు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ అందరి దగ్గర నమ్మకం పొంది ఇట్లా చేస్తారనమాట. సో ఇవి ఆల్రెడీ వాళ్ళు ప్రీ ప్లానెడ్గా చేయడం అంటే అది స్కామే అనమాట. కొంతమంది పరిస్థితులు బాగలేక వాళ్ళు కొంచెం డౌన్ అయ్యి ఫైనాన్షియల్గా సో లాస్ట్కి చేసేది ఏమీ లేకుండా మొత్తం అంతా మాకు అప్పులు అయిపోయినాయని చెప్పి ఐపీ పెట్టేసేవాళ్ళు కొంతమంది. సో ఇట్లా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చీటీ వేస్తే కొంచెం రిస్కే. అది కూడా ఎలాంటి వాళ్ళకంటే చిన్న 10-20 వేలు అనుకోండి. చిన్న పూర్ ఫ్యామిలీ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే పెద్ద అమౌంట్. లేదా కొంచెం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉండి కొంచెం సేవింగ్స్ చేసుకోవాలి అని ఏదో ఒక పిల్లల చదువులో ఏదైనా అసెట్ కొనాలనో ఇంకేదో ఒక రీజన్తోనే కదా మనం చిట్టు వేసుకుంటాం సేవింగ్స్గా. సో ఒక 5 లక్షలు 10 లక్షలు చీటీలో ఇట్లా అయితే మళ్ళీ వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. కాబట్టి రిస్క్ ఉండేది మనకు మంచిగా ప్రాఫిట్ ఉందనో ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుందనో బయట ప్రైవేట్ వ్యక్తులు మభ్య పడకండి. అదే అండి నేను చెప్పేది. కాబట్టి ఇట్లాంటి మోసాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. సో అందుకనే ఇది మీకు తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనే పెట్టానండి. ఎందుకంటే కొంతమందికి తెలుసుంటుంది, కొంతమంది తెలివిగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎక్కడ వేయరు. కొంతమంది తరతరాలకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి మంచిగా నమ్మకం ఉంది అనుకుంటే వేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది హ్యాపీగా వెళ్ళి రిస్క్ అయినా అంటే మనకి ష్యూరిటీ సైన్ పెట్టే వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటే చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ చేసేవాళ్ళు, అప్పుడు మిడిల్ క్లాస్ వీళ్ళంతా కూడా ప్రైవేట్గా ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇట్లా మంచిగా రెప్యూటెడ్ కంపెనీ చిట్ కంపెనీలో పెట్టుకుంటున్నారు. అది కూడా మంచి నమ్మకమైన సంస్థల్లో. కాబట్టి చిట్టు వేసుకునేటప్పుడు 1కి 10 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచించుకొని ఎక్కడ వేస్తే మీకు మీ డబ్బుకి సేఫ్టీ, మీకు సేఫ్టీ అనేది చూసుకొని వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానలే ముఖ్య ఉద్దేశం మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే కదండి. సో వాళ్ళ వరకు అందరికీ రీచ్ అవ్వాలనుకుంటే మీ వంతు కృషిగా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.